ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 40 కోట్లు దాటింది. ఇవాళ పుణ్యస్నానాలు ఆచరించిన 48 లక్షల మందితో 40 కోట్ల మైలురాయిని చేరుకున్నట్లు యూపీ సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26వ తేదీ వరకు జరగనుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 40 కోట్లు దాటినట్లు యూపీ సర్కారు ప్రకటించింది. శుక్రవారం 48 లక్షల మంది పుణ్యస్నానాలు చేయగా మొత్తం 40 కోట్ల మైలురాయి దాటినట్లు తెలిపింది. జనవరి 13వ తేదీన ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రి వరకు జరగనుంది. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కుంభమేళాకు తరలి వస్తున్నారు. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి నాడు కోట్లాది మంది త్రివేణి సంగమంలో అమృత స్నానాలు ఆచరించారు. ఒక్క మౌని అమావాస్య రోజే రికార్డు స్థాయిలో 8 కోట్ల మంది అమృత స్నానాలు చేయడం గమనార్హం. మకర సంక్రాంతి పర్వదినాన 3.5 కోట్ల మంది, వసంత పంచమి నాడు 2,57 లక్షల మంది అమృత స్నానాలు ఆచరించారు. జనవరి 30, ఫిబ్రవరి 1 తేదీల్లో 2 కోట్ల మంది చొప్పున పుష్య పౌర్ణమి నాడు 1,70 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. మహాకుంభమేళాకు హాజరైన ప్రముఖుల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, సినీ రంగానికి చెందిన హేమమాలిని, అనుపమ్ ఖేర్, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా ఉన్నారు. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహాకుంభమేళాకొచ్చి ప్రత్యేక పూజలు చేస్తారని యూపీ సర్కారు వెల్లడించింది.